హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ వచ్చేసి నా వీడియో ఈరోజు వంట చేసి ములక్కాయ టమాటా కర్రీ, చాయ్ అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను. మీకు ఎంతమంది అయితే ఇలా నేనైతే ఛాయ్లో ఇడ్లీ అయితే తింటానండి. మీకు ఎంతమందికి ఇష్టమైతే కొంచెం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. అంటే మాకు చిన్న పాప పుట్టినప్పుడు నేను డెలివరీ అయ్యి ఇంట్లో ఉన్నప్పుడు చట్నీ ఏం తినొద్దన్నారు. దానివల్ల నేను టీ అయితే అలవాటు అయ్యాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను కూర ఎలా చేస్తున్నాను ఏంటో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, తాలిమింజలు వచ్చేసి ఇక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరిగి ఉంచేసుకున్నాను. ఇక కొంచెం వేసి మగ్గిన తర్వాత ములక్కాయలు కూడా కడిగి ఫ్రెష్గా ఉంచే పక్కకు పెట్టేసా. ఇలా అయితే ఇక ఉల్లిగడ్డలు వేసేసాను. తర్వాత అది కొంచెం బాగా మగ్గిన తర్వాత ములక్కాయలు వేసిన అండ్ కొంచెం పసుపు, అల్లం పేస్ట్ అన్నీ కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత నెక్స్ట్ అయితే ములక్కాయలు కూడా కొంచెం పచ్చివాసన అంతా పోయిందాక కొంచెం మగ్గిన దాకా ఉంచాలి. అలా మగ్గిన దాకా ఉంచితే టేస్ట్ బాగుంటుందండి. పచ్చివాసన అనేది రాదు. దాని పక్కన అన్నం కూడా అవుతుంది. అన్నం కూర ఒకసారి చేస్తున్నాండి. పిల్లగాళ్ళకి లంచ్ బాక్స్ కట్టాలి. ఈరోజు ఉదయం అయితే ఇదండి నా లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. పిల్లలకైతే మీకు ఏం చేస్తున్నారండి? ఇంకా రేపు అయితే తొలి ఏకాదశి రోజు కంపల్సరీగా పిండి దీపాలు పెడితే చాలా మంచిదండి. అంటే నాకు తెలిసింది మీకు ఏమన్నా ఉపయోగపడుతుందేమోనని చెప్తున్నాను. అందరికీ తెలుసు ఈ విషయం, కానీ కొంతమందికి అయితే తెలియదు కదండి అందరికీ. అందుకే ఒక ఇద్దరు ముగ్గురికి ఉపయోగపడినా చాలు, నా మాటలు అర్థమైతే చాలు. రేపు తొలి ఏకాదశి కదండి, మంచిగా పూజ చేసుకునేటప్పుడే కొంచెం పిండి దీపాలు అయితే పెడితే చాలా మంచిదండి. చాలా ఉపయోగం. అసలు ఆ దేవుడికి మనం పిండి దీపాలు వెలిగిస్తే ఆ కళే వేరు, చాలా మంచి జరుగుద్దండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇలా అయితే అన్నం గంజంపుకొని అయితే నేను అన్నం అంతా మంచిగా కలుపుకుంటున్నాను నీట్గా అంతా గుంజుకోవడానికి. నెక్స్ట్ అయితే ఈ ములక్కాయలు అయితే మగ్గినాయి. నెక్స్ట్ టమాటాలు వేసిన అవి కొంచెం మగ్గాలని కొంచెం సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది టమాటా కూడా. నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ చెప్పా కదండి, ఇడ్లీలో నేను ఇలా టీలో అద్దుకొని తింటానని, అదే ఇప్పుడు నేను టిఫిన్ పెట్టుకొని తింటున్నాను. అంటే నాకు చట్నీ ఉన్నా లేకుండా నాకు ఇడ్లీతో తినడం బాగా అలవాటు. చాలా బాగుంటుందండి టేస్ట్. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అలవాటు అనుకో. అప్పుడు నాకు చట్నీ తినకూడదని నేను టీలో ఎక్కువ తినేది. అంటే అప్పుడు డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువ టీయే తాగమని ఇచ్చేది. పుట్లు తొందరగా మాంతాయి అని టీయే తాగమనేటోళ్ళు. బ్రెడ్ ముంచుకొని తినేది. పిల్లలకి పాలు ఇవ్వడానికి పాలు తొందరగా పడతాయని బాలింతలకైతే అలా ఇస్తారండి. దానివల్ల అప్పుడు అలా అలవాటైంది. అదే ఇష్టం అండి నాకు బాగా. ఛాయ్లో ఇడ్లీ అద్దుకొని తింటాం, చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్కరు ఇష్టంలే, కానీ నేనైతే నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఇలా అయితే ఇక కూర మగ్గుతుందండి. కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను, అది కొంచెం మగ్గాలి. టమాటాలు ఈ మధ్య అసలు సరిగ్గా ఉడకట్లేదు, దానివల్ల కొంచెం వాటర్ ఓకే బాయ్. బాయ్.